ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త అమృతనగర్ నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సినీహబ్ రాజేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఏర్పాటు చేయగా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, నంద్యాల రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కొత్త అమృతనగర్ నందు గడప గడపకు వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ 6 పథకాలను వివరించి టీడీపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన తమను బలపరిచి ఓట్లు వేయమని అభ్యర్థించారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నాడు. మేము కూడా 30 సంవత్సరాలు వైఎస్ఆర్ నమ్ముకునే మేమేం సంపాదించుకోలే. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అధికార పార్టీగా ఉండి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 సంవత్సరాలు సంపాదన పడ్డాడు. 1000 కోట్లు దాటాడంటే ఎన్ని అరాచకాలు, ఎన్ని పనులు చేసి సంపాదించినాడో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓటుకు 5,000 ఇస్తాడమ్మా, ఆయన 5,000 ఇస్తాడు, ముక్కురా ఇస్తాడు, ముక్కు పుడక ఇస్తాడు, కమ్మలు ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. కష్టపడి పని చేసిన పని డబ్బు అయితే ఆయనకు అర్థమవుతుంది. అది అంతా మన డబ్బమ్మా. ఇక్కడ మీరు చూశారు, ఒక నాయకుడు ఇక్కడే దగ్గర ఉన్నాడు. ఆయనకు నెలకు ఈ అమృతనగర్లో ప్లాట్లు అమ్మి నెలకు 10 లక్షలు 15 లక్షలు కట్టాలంట. అవన్నీ అడ్డుపడినానని అతను వాళ్ళంతా కంకణం కట్టుకున్నారు. ఎంతమంది కంకణం కట్టుకున్నా ఈ అమృతనగర్లో వచ్చి నేను చేయదలుచుకున్నటువంటి పనులు అన్ని చేస్తాను. పాత అమృతనగర్లో రోడ్లు అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, కాలువలు అయిపోయినాయి. ఇక ఇక్కడ మనకు మడూరు రోడ్లు, కాలువలు కావాలా, డ్రైనేజ్ కావాలా, 3 అడ్డ రోడ్లు కావాలా. అవన్నీ గౌరవ వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే, అలాగే మన భూపేష్ రెడ్డి గారు ఎంపీ అయితేనే ఇవన్నీ పెద్ద సమస్య కూడా ఉన్నామా. డే అండ్ నైట్ కష్టపడి ఒక 6 నెలల్లోనే ఈ అమృతనగర్కు ఉండవలసిన పనులన్నీ అయిపోయిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ మీ ఓట్లే కాకుండా మీ కుటుంబ సభ్యుల్ని పక్కవాళ్ళే కూడా మంచి ఓట్లు ఈ అమృతనగర్లో దాదాపు 6,000 చిల్లర ఓట్లు ఉన్నాయమ్మా. మనకు 2,000 ఓట్లు మెజార్టీ రావాలమ్మా. మీ అందరూ కష్టపడి పనిచేయండి, మాకు పేర్లు ఇవ్వండి. మీకు ఏదైనా సమస్య వచ్చి మమ్మల్ని నిలబెట్టి అడగండి, మేము చేయకుంటే అడగండి అమ్మా. మీ అందరికి ఇదే కోరుకుంటున్నామా. ఈరోజు చాలా సంతోషపడ్డాం. మాజీ వైస్ చైర్మన్ జగన్మోహన్ గారు, ఈరోజు పార్టీలో చేరినటువంటి పాపవల్లి గారు, ఆయన బంధుమిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పార్లమెంటు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో మనం పార్లమెంటు అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థిని, మీ బంధువులు, స్నేహితులు వేరే నియోజకవర్గాల్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్పి అందరినీ గెలిపించాలి. ఎందుకంటే మనం చూసిన పరిపాలన రాష్ట్రం అంతా కూడా అప్పలపాలు అయిపోయింది. సంక్షేమ పథకాలని చెప్పినారు, ఏవి కూడా నెరవేరలేదు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టో చూడండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత మిత్రపక్షాలు ప్రకటించినటువంటి మేనిఫెస్టో చూస్తే ఈ దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి మేనిఫెస్టో లేదు. మనం చూసాం, మహిళలకు 18 సంవత్సరాలు నిండితే 1,500 నెలకు డబ్బులు కానీ, పిల్లలు ఎంతమంది చదువుకున్నా కూడా వాళ్ళు 15,000 కానీ, 3 ఉచిత సిలిండర్లు కానీ సంవత్సరానికి, గ్యాస్ సిలిండర్ 3 ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, చాలా విషయాలు, నిరుద్యోగ వృత్తి, రైతులకు 20,000, మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేటువంటి పథకం కానీ, తర్వాత ఇప్పుడు వృద్ధులకు, వికలాంగులకు అందరూ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేసి పేదలకు గౌరవం ఉంటుంది, మైనార్టీలకు గౌరవం ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో అటువంటి గౌరవం కానీ, మనకి ఏదైనా సహకారం కానీ, లబ్ధి కానీ ఏది కూడా చేయకూడదు. కాబట్టి ఆలోచన చేయండి. దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరులో మీరంతా చూస్తున్నారు, అభివృద్ధి శూన్యం. ఈ 5 సంవత్సరాలలో రాజమోహన్ ప్రసాద్ రెడ్డి చాలా వాగ్దానాలు చేసినారు, ఒక్క పని కూడా మన ప్రాంతానికి జరగలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన ప్రాంతం బాగుపడాలంటే, మిగతా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కావాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 సెంట్లు స్థలం ఇస్తా, ఇల్లు కట్టిస్తా అని 1 సెంటు స్థలమే ఇచ్చినాడు. అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయలే, ఒక్కరు కూడా ఇయ్యలే. మేము టిక్కో ఇళ్ళు 6 లక్షల టిక్కో ఇళ్ళు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తే, పొద్దుటలో
కడతా ఉంటే పగలు కొట్టేసినారు దుర్మార్గులు. ఎన్నికల్లో మరి ఇంకా మనము ముందుకు ప్రచారంలో ఇంకా ముందుకు చొచ్చుపడిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ యజ్ఞంలో ఇది ఎలక్షన్ అనేటువంటి యజ్ఞంలో ఈ బాబావల్లి అనేటువంటి కార్యకర్త మన తెలుగుదేశం పార్టీలో చేరి మన యొక్క ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు గాను వచ్చినటువంటి ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భూపేశ్ రెడ్డి గారు, లింగారెడ్డి గారు, మన సర్పంచ్ రెడ్డి గారు, మన బాబురెడ్డి గారు, ముక్తార్ గారు ప్రజలకు ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న బాబావల్లి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మేము మీ ముందరికి రావడానికి కారణం మే 13వ తేదీన వేయించి ఆశీర్వదిస్తారని మీ దగ్గరికి వచ్చినాం. ఎందుకు ఆశీర్వదించాలా? ఈరోజు 5 ఏళ్ల పాలనలో మనకు ప్రతి విషయంలో జగనన్న బటన్ నొక్కుతూ డబ్బులు వేస్తామని చెప్పి మనల్ని గురిడి కొట్టిస్తున్నాడు. ఒక చేత్తో డబ్బులు వేస్తూనే ఇంకో చేత్తో కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు ఇవన్నీ మనకు నెత్తిన భారం మోపినట్టు చేస్తున్నారు. పై చేత్తో ఏం చెప్తున్నారంటే 10 రూపాయలు మీకు బటన్ నొక్కి డబ్బులు వేస్తామని చెప్తూనే మన జవులో నుంచి 1000 రూపాయలు మళ్ళా రాబడుతున్నారు. ఇవన్నీ మీరు గమనించి రానున్న రోజుల్లో మంచి చెడు ఆలోచన చేసి మంచికి ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నా. అట్లనే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయితేనే ఆయనకు అధికార దాహం. మనం ఖచ్చితంగా పెద్దలు నంద్యాల వరదాల రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు ఒక ఓటు వేయాలని కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా మీ అందరి ముందర. అట్లనే 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా కొనసాగుతోందిమ్మా. ఈరోజు మంచి అవకాశం వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. కడప జిల్లా ప్రజానికం కానీ, కడప జిల్లా మేధావులు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ, యువత అంతా మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు వచ్చి ఈరోజు ఖచ్చితంగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా నేను భూపేశ్ రెడ్డిగా మీ ముందరికి వచ్చి నిలబడుతున్నాను. మీరందరూ కూడా నాకు ఒక ఓటు సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మంచి మెజార్టీ ఇస్తారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాడు. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినారు. ఈరోజు చదువుకున్న పిల్లలు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈరోజు రైతు పాస్బుక్ ఉంటే 20,000 ఇస్తున్నారు. అట్లనే చదువుకున్న విద్యార్థులు చదువు అయిపోయి ఇంకా ఉద్యోగం రాకపోతే వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అట్లనే ఒకసారి ఆలోచన చేయండి, దుల్హన్ పథకం కింద ప్రతి ముస్లిం మైనార్టీ పెళ్లి జరుగుతున్నప్పుడు 50,000 డబ్బులు ఇచ్చినారు. హజ్ హౌస్ అని మన కడప జిల్లాలోనే హజ్ యాత్రకు పోవాలంటే విజయవాడలో హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండింది గతంలో. కానీ ఇక్కడే హజ్ హౌస్ పెట్టి, అక్కడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి, అక్కడ ఆర్థిక సాయం కూడా చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు 27 కోట్లతో మనకు కడప జిల్లాలోనే మనకు హజ్ హౌస్ కూడా కట్టడం జరిగింది. ఈరోజు ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ కొనసాగించినారు. అట్లనే ఈరోజు ముస్లిం మైనార్టీలకు కూడా లోన్లు కూడా ఇచ్చినారు, మనకు సబ్సిడీ లోన్లు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలను హక్కును చేర్చుకుంది. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్ని కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ముందరికి సాగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉండే నాయకుడు. ఈరోజు ఆయనతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర ప్రజలు సంక్షేమం ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మీరందరూ ఖచ్చితంగా పెద్దలు నంద్యాల వరదాల రెడ్డి గారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు వేయించి మీరందరూ ఆశీర్వదిస్తారని మీ అందరి ముందరికి వచ్చినమ్మా. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా మంచి చెడు ఆలోచన చేయండి. 5 ఏళ్ళు ఈ నరకయాతన పాలనను, నిరంకుశ పాలనను మన పారదోలాల గద్దెదించాలంటే మీ చేతుల్లో ఉంది. మీరే ఓటును ఆయుధంగా మలుచుకొని మీరందరూ మాకు సాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ